ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు తయారుగా ఉన్నాయి. మరి ఇంకెందుకు లేట్, ముందుగానైతే హెడ్లైన్స్. పాల ప్యాకెట్లు వచ్చినాయి చీమలు, ఆ లింటోళ్ళు అయిరట గుబులు. గుంతలు తవ్వుతుంటాయి వెళ్ళినాయి వెండి నాణాలు, పాతకాలం నాటివే అని అంటున్నారు అక్కడి జనాలు. మస్తు ఓవర్ యాక్షన్ చేసింది హీరోయిన్ నివేద, అది ప్రమోషన్ల భాగమే అని మాకు తెలియదా. తమిళనాడులా పొల్ల మింగింది సూది, డాక్టర్లు తీసిర్రు 3.5 నిమిషాలనే బయటికి. కల్తీ కల్తీ కల్తీ, పాలు కల్తీ అవుతున్నాయి అని తెలిసి సుత ఎందుకు ప్యాకెట్ పాలు కొంటున్నారు? బర్ల కొట్టానికి పోయి బర్రె పాలు ఎందుకు తీసుకుంటలేరు? ఎందుకంటే ఆ బర్ల కొట్టానికి పోయే ఓపిక లేక గవ్వే ప్యాకెట్ పాలు తీసుకొని ఇంటికి పోతారు, అంతేనా కదా చెప్పుర్రి. ఇగో గీ అన్న చూడుర్రి, పాల ప్యాకెట్ తీసుకొని ఇంటికి పోయి గరం గరం ఛాయ్ పెట్టుకొని తాగుదాం అనుకుంటే చూడురండ్లు ఏం వెళ్ళినాయో. మొన్న మధ్య కల్తీ పాలు తయారు చేసుకుంటా ఒకడు అడ్డంగా బుక్ అయిన ముచ్చట మాట్లాడుకున్నాంగా, ఇప్పుడు చూడుర్రి. చూసిరా? చూసినాం గాని ఆ పాలల్లా ఏమో ఉన్నాయి అంటారా? హగో ఆ పాల ప్యాకెట్ ని కొన్న అన్ననే చెప్తాడంట ఇనుర్రి. ఏమైంది అన్న, ఏంది కథ? కరీంనగర్ డైరీలో పాల ప్యాకెట్ కొనడం జరిగింది. ఇంటికి వెళ్ళి పాల ప్యాకెట్ ఇప్పి చూడగా మొత్తం చీమలు ఉన్నాయి. వచ్చి ఇక్కడ యాజమాన్యాన్ని అడిగితే మాకు సంబంధం లేదు, పురుగులు ఎట్లా వచ్చినా మాకు తెలియదు, చీమలు వస్తుంటే అన్న కావాలంటే ఇంకో ప్యాకెట్ ఇప్పుకొని చూడండి అంటే. అంటే ఈ పాలు ఎక్కడ పోని, ఈ పాలు చూడకుండా తాగితే కట్టనే కదా. అంటే వీళ్ళు మన చీమలు వస్తాయి, రేపు పురుగులు వస్తాయి, వాటికి ఎవరు బాధ్యులు? ఈ తయారు చేసేదే పౌడర్ పాలతోటి, కెమికల్స్. అది కాకుండా ఇంకా మళ్ళీ పైకి చీమలు వచ్చినాయంటే ఎట్లా వచ్చినాయని మాకు తెలియదని మాట్లాడతారు. ఎందుకు మనుషులతో చెలగాటాలు ఆడుతారు? మనుషుల ప్రాణాలతో చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు తీసుకుపోతారు, వాళ్ళు తాగిస్తే ఏమవుతారు? ఈ పురుగులు చూడకుండా రాత్రి పూట కరెంట్ లేని వాళ్ళు ఇళ్ళలో ఉన్నారు చాలామంది. కరెంట్ పోతే ఆ టైంలో పాలు పోసుకొని తాగితే ఏంటి వాళ్ళ పరిస్థితి? దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. డైరీ మూసే వరకు ఇక్కడ నేను పెద్దపల్లిలో ఈ పాల కేంద్రాన్ని నడవనీయకుండా చేస్తాం. ఓరిని చీమల అవ్వన్న, ఒక మాట చెప్తా ఏమనుకోకు. పౌడర్ పాలు కెమికల్స్ కలుపుతున్నారని నువ్వే చెప్తున్నావు, మళ్ళా ఎందుకు కొన్న వ్యాన్లకు పోయి పాల ప్యాకెట్? మీ అసువంటి జనాలు ఉన్నంత కాలం వాళ్ళు కల్తీ చేస్తూనే ఉంటారు, మీరు వీటిని కొంటనే ఉంటారు. సరే వాళ్ళది తప్పు, మరి తెలిసి కూడా వాళ్ళ కాడగొనుడు ఇంకా పెద్ద తప్పు కదా. ఏం మనుషులు ఏమో. ఇక అసలు ముచ్చట ఏంటంటే పెద్దపల్లి జిల్లా కరీంనగర్ డైరీలా ఈ అన్న పాల ప్యాకెట్ కొనుక్కొని ఇంటికి పోయి తాగనికే ఇప్పి చూస్తే అల్ల చీమలొచ్చుడుతోని ఒకటేసారి పరేషాన్ అయ్యి కరీంనగర్ డైరీ యాజమాన్యం కాడికి వచ్చి అడిగితే వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పుడుతోని యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇక దినం ఎప్పట్లెక్కల్నే కూలి పని పోయి గుంతలు తవ్వుతే టక్కున అండ్లకెళ్ళి ఒక బాక్స్ వెళ్ళిందుల్లా. మరి ఆ బాక్స్లా ఏముంది, ఏంది కథ అని తెరిస్తే చూడుర్రి ఏమున్నాయో. అగో ఈడేమో అయినట్లున్నది చూడుర్రి. ఎవరి పనాలు చేసుకోకుండా గట్ల ఒక కాడనే నిలబడి చూస్తున్నారు. పోలీసోళ్ళు కూడా వచ్చిర్రు. ఏమై ఉంటది కథ? అగో ఈ అక్కేమో చూపిస్తున్నది చూడుర్రి. చూస్తుంటే పాతకాలం పైసలు లెక్కనే ఉన్నాయి. ఓ తాత, ఏడికెళ్ళొచ్చినాయి నాణాలు? నా పేరు రాజరెడ్డి. ఇంత తవ్వుతుంటే ఆ బాక్స్ దొరికింది. ఆ బాక్స్ దొరికితే ఇంటికి తీసుకొచ్చింది అంతే. ఓ నీ ఆత్రం కొట్టుకపోను, జర మంచిగా చెప్తే ఏమైంది? ఓ అమ్మా నువ్వు చెప్పు, ఏంది ముచ్చట? ఎత్తుతుంటే బాక్స్ వెళ్ళింది. ఆ బాక్స్ తీసుకుంటే మా అబ్బాయి చేతిలో పెడుతుంటే వాళ్ళు ఉండి చేతిలో పెట్టొద్దు నువ్వు ఉండని పక్కకు అంటే నేను అట్లే తర్వాత పని అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొని వెళ్ళినా ఆడబెట్టినా. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే తీసుకొని వచ్చిన సార్ అంతే. అది నేను అందులో ఏముంది కూడా నేను బొంగురాలు అవి ఉన్నాయి అన్నీ తీసుకొచ్చినా చూసుకోండి.
అర్రే అట్లనా? ఇక ముచ్చట ఏందంటే సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న ఈ కూలీలకు ఒక బాక్స్ దొరికిందటనుల్ల. ఇక ఆ బాక్స్ తెరిచి చూస్తే అందులో 25 వెండి నాణాలు 2 ఉంగరాలు ఉన్నాయట. ఇక పోలీసు వాళ్లకు ముచ్చట ఎరకవుడుతోనే ఆడికొచ్చి అవి పాతకాలం నాణాలుగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారట. దినామి వార్తలు చెప్పాలంటే నాతో అయితలేదు. ఈ కొలువు చేసుడు ఇక నాతోని కాదు. ఏంది తలకాయ నొప్పి నాకు రోజు? అర్రే కొంచెమన్నా గౌరవం ఉండాలే కదా. ఎంత పని చేస్తున్నదినా? ఎవరికన్నా అయ్యో పాపం అనిపిస్తున్నదా? మళ్ళీ ఈ రాస్తున్న వాళ్ళు మొత్తం తప్పులే తీసుకొచ్చి మొత్తం చంపుతా ఉంటారు నా పానానికి. ఏంది నాకు తెలియక అడుగుతున్నా. అన్న ఓ కెమెరా అన్న జర ఈ కెమెరా బంద్ చేయి, ఇదంతా నాతోని కాదు కానీ ఇక నేను పోతా. వార్తల్లో ఏం లేవు సరేనా? ఓ ఏందుల్లో ఇదంతా నిజం అనుకున్నారా? ఎట్లా అంత ఉత్తునే ఈ మధ్య సినిమా వాళ్ళు కూడా గిట్లనే చేస్తున్నారు. నమ్ముతలేరా? అయితే ఈ ముచ్చట చూడుర్రి. అగో ఈ సైన్మా హీరోయిన్ ఎవరో ఉండే నివేద పేతిరాజో పెదిరాజో ఉన్నది. ఏమో అవుతున్నదాడా చూద్దాం పారే. అదంతా ఓకే మేడం. నేను పెళ్లి సెలక్షన్ కొట్టుకుంటా ఉన్నాను. మా ఇంట్లో మా ప్రోటోకాల్ మాకు డిక్కీ ఓపెన్ చేస్తే మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. మీరు కూడా తెలుసుకోవాలి. ఒక్కొక్క ఓపెన్ చెప్పేలా ప్లీజ్ ఓపెన్ చేయండి. డిక్కీ ఓపెన్ చేయమంటే అటు ఇటు చూస్తాను మేడం. ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది పరువుకి సంబంధించిన విషయం. చెప్పినా మీకు అర్థం కాదు. ఐ కాంట్ ఓపెన్ ద ట్రంక్ సార్. మేడం ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేస్తే మా పని మేము చేసుకుంటాం. వై ఆర్ యూ రికార్డింగ్? వై ఆర్ యూ రికార్డింగ్? అరే డిక్కీది ఏమంటే గంతగానం ఎందుకు ఆలోచిస్తున్నారు మేడం? తీరాదుర్రి ఏముంది అందులో? సీట్ బెల్ట్ పెట్టుకున్నావు, కార్ పేపర్లు అన్నీ ఉన్నాయి కదా. ఆ డిక్కీని కూడా చెక్ చేయాలంట. తీయుర్రి పర్సనల్ ఉన్నాయి అన్ని చెప్పుకోలేము అని అంటున్నారు. గా డిక్కీలు ఏముంటాయి పర్సనల్? ఇక ఈ తతంగా మొత్తం ఇంకొక ఆయన రికార్డింగ్ చేస్తుంటే ఎందుకు రికార్డింగ్ చేస్తున్నావు అని కారు దిగి లొల్లి పెట్టుకుంటుంది. మరి గింతగానం పొగరెందుకు మేడంకు అని తిట్టుకుంటున్నారు కదా. ఇగో గీ ముచ్చట చూడుర్రులా. సమజైందా? ఏముందన్న సమజానికే ఏదో ఒక రౌండ్ పెట్టి ఒకటే ఆ కాళ్ళను చూపిస్తున్నావు అంటారా? మళ్ళీ పారి జర పైలంగా చూడుర్రి. అర్థమైంది కదా అనుల్లా. పోలీసు వాళ్ళు ఎవరన్నా చెప్పులు వేసుకుంటారా అనుల్లా? ఇలా పైత్యం పాడుగాను ఇప్పటిదాకా ఇదంతా నిజం అనుకున్నారా? ఎట్లా అంతా తూచ్ అన్నట్టు వాళ్ళ ప్రమోషన్లు చేసుకోనికే జనాలను పిచ్చోళ్ళని చేద్దామని చూస్తున్నారు. ఓ నివేద, నువ్వు వచ్చిందే మొన్న ఇండస్ట్రీకి తక్కువని 5 సైన్మాలు కూడా లేనట్టున్నాయి. ఇక నువ్వు ఇట్లనే చేసినావు అనుకో, జనాలు నీకు ఓవర్ యాక్షన్ నివేద అని క్యాప్షన్ పెట్టి ఎలగొడతారు. చూసుకో మరి. అదంతా ఓకే మేడం. నేను పెళ్లి సెలక్షన్ కొట్టుకుంటా ఉన్నాను. మా ఇంట్లో మా ప్రోటోకాల్ మాకు డిక్కీ ఓపెన్ చేస్తే మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. మీరు కూడా తెలుసుకోవాలి. ఒక్కొక్క ఓపెన్ చెప్పేలా ప్లీజ్ ఓపెన్ చేయండి. డిక్కీ ఓపెన్ చేయమంటే అటు ఇటు చూస్తాను మేడం. ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది పరువుకి సంబంధించిన విషయం. చెప్పినా మీకు అర్థం కాదు. ఐ కాంట్ ఓపెన్ ద ట్రంక్ సార్. మేడం ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేస్తే మా పని మేము చేసుకుంటాం. వై ఆర్ యూ రికార్డింగ్? వై ఆర్ యూ రికార్డింగ్? ఇక మనం ఊరుకు పోయినప్పుడు చిన్న కాలువల చేపలు పట్టబోతే జర పెద్ద చేప వచ్చిందనుకో ఒళ్ళు జల్లుమంటది. మరి ఈమె చూడుర్రి అంత పెద్ద డాల్ఫిన్తోనే తీయగా మాట్లాడుకుంటూ దోస్తానం చేస్తున్నది. చూడుర్రి. జంతువులు మనుషుల లెక్క మాట్లాడలేకపోవచ్చు గాని వాటికి కూడా భావోద్వేగాలు ఉంటాయి. సంతోషము దుఃఖము వంటి భావాలకు లోనైతుంటాయి. అప్పుడప్పుడు హాస్యాన్ని కూడా వంటిస్తాయి. ఇగో ఈ వీడియో చూడుర్రి. అవుగా నిజమే అంటారు. చూడురు ఒక పారి.
ఇక ఈడ డాల్ఫిన్ ట్రైనర్ ఒక ఆమె డాల్ఫిన్ ముంగట సరదా పనులు చేసిందుల్లా పార్టీషన్ మీదకి వెళ్లి ముందుకు వంగి తలకాయ ఆడిచ్చింది. అది చూసిన ఆ డాల్ఫిన్ కూడా ఆమె లెక్కనే తలకాయ ముందు వెనకకు ఆడిస్తున్నది. ఇక అటెంక ఆడామె ఎట్లా చెప్తే అట్లా చేసుడుతోని ఆమె మస్తు ఖుషి అయ్యి ఆ డాల్ఫిన్ కు కావాల్సిన ఆహారం ఇచ్చిందుల్లా. ఇక ఇది చూసిన జనాలు మస్తు ఆశ్చర్యపోతున్నారు. దోస్తానం అంటే ఈలది పోర్రి అని కమెంట్లు కూడా బగ్గనే పెడుతున్నారు. వామ్మనే గట్లెట్లా మింగింది, కొంచెమన్నా సోయి ఉండాలే కదా. 14 ఏళ్ళు వచ్చినాయి, జననన్న పైలంగా ఉండాలే కదా. ఆ డాక్టర్లు సాహసం చేసిర్రు కాబట్టి దాన్ని బయటికి తీసిర్రు, లేకపోతే ఏందన్నట్టు పరిస్థితి. గట్లనే కడుపు నొప్పి అని పానానికే ప్రమాదం ఉంటుండే. ఇంతకు ఈ పొల్ల ఏం మింగిందో చెప్పలేదు కదా, చూడుర్రి మీరే. డాక్టర్లకు కొన్నిసార్లు వింత వింత కేసులు వస్తుంటాయి. కడుపు నొప్పితో దవాఖానకు పోయిన వాళ్ళకు స్కానింగ్ చేసి చూస్తే లోపట ఇనుప ముక్కలు కనిపిస్తాయి. అట్లనే చెవి నొప్పితో పోయిన వాళ్ళని పరిశీలిస్తే గల్లా పాములుంటాయి. అగో సేమ్ అట్లనే ఈ పొల్లకు చూడుర్రి ఏమైందో. చూసిర్రా, తమిళనాడులో ఉన్న తంజావూరులో ఈ ముచ్చట అయ్యిందుల్లా. ఇక ముచ్చటకొస్తే తంజావూరుకు చెందిన ఈ 14 ఏళ్ల పొల్ల బట్టలేసుకుంటుంటే పొరపాటున 1.5 అంగుళాల సూదిని మింగిందట. ఇక ఈ ముచ్చటని వాళ్ళ అమ్మాయిలతో చెప్పుడుతోని వాళ్ళు గాబర పడుకుంటా దవాఖానకు దొలకపోయిరట. ఇక అక్కడ డాక్టర్లు ఈ పొల్లకు స్కానింగ్ చేసి లోపట ఉన్న సూదిని చూసి పరేషాన్ అయ్యిరట. పొర్రి పొల్ల ఊపిరితిత్తులల్లా సూది నిలువుగానే ఉండుతోనే ఎసువంటి గాయాలు కాలేదట. ఇక ఆ పొల్లకు శస్త్రచికిత్స చేయకుండానే సూదిని బయటికి తీసేటందుకు ఆ డాక్టర్లు నిర్ణయం తీసుకున్నారట. దీనికోసం ఆ డాక్టర్లు బ్రోంకోస్కోపీ టెక్నాలజీని ఆశ్రయించి ఆ టెక్నాలజీ సాయంతోనే 3.5 నిమిషాలలోనే సూదిని విజయవంతంగా బయటికి తీసిరట. పొర్రి ముచ్చట్ని డాక్టర్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకల్లా మస్తుగా వైరల్ అయ్యి ఆ డాక్టర్లను మస్తుగా పొగుడుతున్నారు ఈ వీడియో చూసిన జనాలు.
వామ్మనే వామ్మనే నీళ్ళల్లుండే గంత పెద్ద జీవి బయటికి ఎట్లా వచ్చింది చూస్తంటేనే ఒళ్ళు జల్లుమంటాంది. ఓ జనాలు జర దానికి దూరం ఉండుర్రి. అటవీ శాఖ అధికారులు వస్తానరట, దాని జోలి ఓకుర్రి. అడవిలల్లుండే జంతువులు అత్తే సరే దారి తప్పిపోయి దొరకక ఇటు మొఖాన వచ్చిందేమో అనుకుందాం కానీ ఈ నీళ్ళల్లుండే జీవి ఎట్లొచ్చినట్లు రోడ్డు మీదకి చూడుర్రొప్పారి. జంతువులు అడవులు ఇడిచిపెట్టి జనాల మధ్యలకు వచ్చి తిరుగుతుండు మనం చూస్తూనే ఉంటాం. అయితే నీళ్ళల బతికే జీవులు జనాలకు వచ్చుడు ఎప్పుడో ఒకసారి జరుగుతుంటది. కానీ గీడ చూడుర్రి, నీళ్ళల బతికే ఒక పెద్ద జీవి ఉన్నట్టుండి ఏడికి వచ్చిందో. వామ్మనే చూసిర్రా, ఇక అసలు ముచ్చటి ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో ఉన్న బులంద్ షహర్ నరోరా గంగా బ్యారేజ్ కాడ ఉన్న కాలువకెళ్ళి ఒక 8 అడుగుల మొసలి ఉన్నట్టుండి బయటికి వచ్చిందుల్లా. అయితే అటు ఇటు తిరిగే క్రమంలో అది కొసాకరికి రోడ్డు పక్కన ఫుట్పాత్ మీదకి వచ్చిందట. మళ్ళా తిరిగి నదిలోకి పోయేందుకు సాధ్యం కాలేదు పొర్రి. ఇక ఏం చేయాలనో తెలవక అది ఆన్నే ఉన్న ఇనుప కంచె మీదకి ఎక్కేందుకు చూస్తున్నది. ఇనుప కంచె మీదకి ఎక్కిన ముసలి అటు దిక్కు ఉన్న నీళ్లకు పోనికే చూసింది గాని దానికి సాధ్యం గాక ఇనుప కంచెకెళ్ళి దబేల్ మని కింద పడ్డది. కొసాకరికి అటు ఇటు తిరుక్కుంటా ఆడనే తొక్కీసులాట ఆడుతున్నది. ఇక రోడ్డు మీదకి వచ్చిన ఆ ముసలిని చూసి ఆడున్నోళ్ళందరూ ఎక్కడోళ్ళక్కడ దడుచుకొని ఉరికిర్రు. ఇక సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఆడికి వచ్చి చాలా సేపు శ్రమించి ముసలిని నీళ్లకు వదులుడుతోని ఆడున్నోళ్ళందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు పొర్రి. పాల ప్యాకెట్లు వచ్చినాయి చీమలు, వాళ్ళింటోళ్ళు అయ్యారట గుబులు. గుంతలు తవ్వుతుంటాయి వెళ్ళినాయి వెండి నాణాలు, పాతకాలం నాటివే అని అంటున్నారు అక్కడి జనాలు. మస్తు ఓవర్ యాక్షన్ చేసింది హీరోయిన్ నివేద, అది ప్రమోషన్ల భాగమే అని మాకు తెలియదా? తమిళనాడులా పొల్ల మింగింది సూది, డాక్టర్లు తీసిర్రు 3.5 నిమిషాలనే బయటికి. ఇవి ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.